హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. లేట్గా పెడుతున్నాననేసి ఏమనుకోకండి వీడియోని. ఇది వచ్చేసి డే 3, డే 4, డే 5 వీడియో అనమాట. ఇది వచ్చేసి ఉడిపిలో స్టే అయ్యాను అని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. ఇది మార్నింగ్ వచ్చేసి కృష్ణ టెంపుల్కి వెళ్ళాము. ఈ కృష్ణ టెంపుల్ ఒక హిస్టరీ ఏమంటే, ఒక కనకదాసుడు అనేసి ఒక భక్తుడు ఉండేవారు. తనకి దర్శనానికి డైరెక్ట్గా అలో లేకుండా ఉంటే దేవుడే వెనక్కి తిరిగేశారనమాట. గుడికి వెనక ఒక కిటికీ ఉండేది. ఆ కిటికీ ద్వారా ఆయనకి దర్శనం అనేది ఇచ్చిన్నారు. ఇక్కడ వచ్చేసి 3 పూట్ల భోజనం కూడా మనకి పెడుతూనే ఉంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారంట ఈ దేవాలయంని కూడా. తర్వాత అక్కడి ఇంకా మేము వచ్చేసి మాల్పే బీచ్కి వెళ్ళాము. మాల్పే బీచ్లోని స్టెయిన్స్ మ్యారీస్ ఐలాండ్ ఒకటి ఉండింది. ఐలాండ్కి కూడా విజిట్ అయ్యామన్నమాట. అక్కడ వచ్చేసి పర్ హెడ్ 400 రూపీస్ ఛార్జ్ చేశారు ఆ ఐలాండ్కి పోవడానికి. ఇదే ఐలాండ్కి పోతున్నాము ఈ బోట్ ద్వారా మేము. దానికి 10 to 20 మినిట్స్ బాగా ఎంజాయ్ చేసాము. ఐలాండ్లో అయితే ఫుల్ ఫోటో షూట్స్ అయితే ఫుల్గా చేసాము. రీల్స్ చేసాము. ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ పిక్చర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసాము, ట్రై చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ రోజు మా అన్న బర్త్డే ఉంటే అన్నతో కేక్ కటింగ్ కూడా హాఫ్ డే అయిపోయింది మాకైతే. అక్కడ బాగా ఎంజాయ్ చేసేసి అక్కడ ఇంకా ఆణెగుడే అనేసి ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడ వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుండే టెంపుల్ అయితే. చాలా బుజ్జిగా ఉండే వినాయకుడు. చూడ్డానికైతే 2 కళ్ళు అస్సలు సరిపోలేదు. వినాయకుడిని చూస్తూనే ఉండాలనిపించేసింది. అక్కడ ఇంకా మూకాంబిక టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ మూకాంబిక టెంపుల్ అనేది చాలా విశేషం అంట. తర్వాత అక్కడ ఇంకా మేము మురుడేశ్వర వెళ్ళాము. మురుడేశ్వర చేరేసరికి మాకైతే నైట్ అయిపోయింది. నైట్ వెళ్ళినప్పుడు గోపురం వ్యూ అంతా ఇలా ఉండిందనమాట, లైటింగ్స్తో ఫుల్గా. అయితే మార్నింగ్ వెళ్తేనే మనం బీచ్ వ్యూ అంతా కూడా చూడొచ్చు. అది మేము మిస్ అయిపోయాము. తర్వాత గోకర్ణలో స్టే అయ్యామన్నమాట నైట్కి. తర్వాత మార్నింగ్ లేచేసి టెంపుల్కి వెళ్ళాము, గోకర్ణేశ్వర స్వామి టెంపుల్కి. అక్కడ వచ్చేసి స్వాములు బ్యాచులుగా పూజలు చేపిస్తూ ఉంటారు మన చేత. అక్కడ వచ్చేసి మనం మన చేత ద్వారాని స్వామికి అభిషేకం చేయొచ్చు. అది కూడా చేసేసుకొని అక్కడ ఇంకా ఓం బీచ్కి వెళ్ళామన్నమాట. ఈ బీచ్ మొత్తము కూడా ఓం షేప్లోనే ఉంటుంది. బాగా వ్యూ అంతా కూడా అలానే కనపడిస్తుంది అనమాట మనకి. ఇక్కడ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసి తర్వాత మేము డాండేలికి వెళ్ళామన్నమాట. డాండేలికి వెళ్ళినప్పుడు 9 కాయిన్స్ రిసార్ట్ అనేసి ఒక రిసార్ట్ని బుక్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి పర్ హెడ్ 2800 రూపీస్ ఛార్జ్ చేశారు విత్ రివర్ గేమ్స్ అనమాట. ఇక్కడ టెంట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. పర్ హెడ్ వచ్చేసి 1400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. తర్వాత ఇక్కడ 3 పూట్ల ఫుడ్ పెడుతూ ఉన్నారు. టిఫిన్, లంచ్, డిన్నర్ అవైలబుల్ ఉన్నింది. తర్వాత ఇక్కడ క్యాంటీన్, కిచెన్, మళ్ళీ ఇంకా గేమ్స్ అన్నీ ఉన్నాయి. క్యారమ్ బోర్డ్ అనేసి, చెస్ అలాంటివన్నీ, డాన్సింగ్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. మేము స్టే చేసిన రూమ్ వచ్చేసి ఇదే 4 షేరింగ్ రూమ్ అనమాట. ఇది చాలా ప్రీషియస్గా ఉండిండే రూమ్ అంతా కూడా. చాలా బాగుండింది రూమ్ అంతా కూడా చాలా. అయితే తర్వాత ఇంకని రూమ్ ముందరని ఒక 6 to 7 రూమ్స్కి మిడిల్లోనే ఇది స్విమ్మింగ్ పూల్ ఒకటి అటాచ్ చేసిన్నారు. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్యూ అనమాట. తర్వాత అందరూ కజిన్స్ అంతా కలిసేసి క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉన్నాము. తర్వాత అంతలోనే రెయిన్ డాన్సింగ్ అనేది స్టార్ట్ అయింది. రెయిన్ డాన్సింగ్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము కజిన్స్తో. ఫుల్గా ఆడేసి బాగా ఆడామన్నమాట. ఫుల్గా ఆడిన తర్వాత చాలా ఎక్కువ ఆకలేసేసింది గేమ్స్ ఆడి ఆడి ఆడి. అప్పుడు ఇంకా వాళ్ళు డిన్నర్కి వేడిగా రాజ్మా కర్రీ, చపాతీ, రైస్, దాల్ అన్నీ పెట్టినారు. ఇంకా తర్వాత క్యాంప్ ఫైర్ వేసినారనమాట. క్యాంప్ ఫైర్ వచ్చేసి ఒక 12 దాకా నిన్నాం క్యాంప్ ఫైర్లోని. ఫుల్గా ఎంజాయ్ చేసేసి మార్నింగ్ లేచి రివర్ గేమ్స్కి వెళ్ళామన్నమాట. ఈ రివర్ గేమ్స్ వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చాలా బాగునింది. కాయాకింగ్ అనేసి, బోటింగ్ అనేసి, రివర్ రాఫ్టింగ్ అనేసి, జిప్ లైన్ అనేసి, మళ్ళీ బెలూన్ రోలర్ అనేసి గేమ్స్ అన్నీ కూడా ఆడాము. కొన్ని క్లిప్స్ ఉంటే మీకు షేర్ చేశాను, చూసేయండి మీరు కూడా. చాలా బాగునింది. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నేనైతే గేమ్స్ అంతా ఆడి. చాలా బాగా ఎంజాయ్
చేసాము ఈ ట్రిప్ని అయితే మేమంతా కూడా. తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఊరికి. నైట్ వచ్చేసి అట్లా డిస్కో లైట్స్ అంతా వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. దారిలోనే దార్వీడు అనేసి ఒక ఊరు వచ్చింది. అక్కడ పేడ ఫేమస్ అంట. అక్కడ పేడ తీసుకునేసి పక్కలోనే డిన్నర్ అనేది చేసేసాం. హోటల్ ఉండింటే అక్కడ జొన్న రొట్టి ఫేమస్ అంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.